రైట్ అండి, మనం మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాము. అమరావతిలోనే ఇప్పుడు మనం వెంకటపాలెంలో అయితే ఉన్నాము. సో వెంకటపాలెంలో అది మన స్ట్రీట్ యాక్సెస్ రోడ్లో అయితే మనం ఉన్నాము. మనం వెనకనే చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి గుడి. చాలా పెద్ద గుడి అండి ఇది. ఇప్పుడు దాదాపు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదట్లో అధికారంలో రాగానే ఈ టెంపుల్ అయితే ఇక్కడ వాళ్ళు ప్రారంభించారు. సో మొత్తం మీద వెంకటపాలెం సంబంధించి ఇక్కడైతే ఒక 4 5-స్టార్ హోటల్ అయితే ఇక్కడ రాబోతున్నాయి. అదేవిధంగా 2 యూనివర్సిటీలు కూడా ఇక్కడ రాబోతున్నాయని కూడా చూస్తున్నారు. సో మనం మరోపక్కన చూసుకున్నామంటే మంతెన సత్యనారాయణ ఆశ్రమం కూడా మనం చూస్తూనే ఉన్నాము. నియర్ బై మంతెన సత్యనారాయణ ఆశ్రమం కూడా ఉంది. దీని పక్కనే కృష్ణానది ఉంటుంది. సో దీని పక్కనే కరకట్ట ఆనుకొని ఉంటుందండి ఇది మొత్తం ఈ ప్రాంతం. సో వెంకటపాలెం పక్కన వెంకటపాలెమే కాదు, ఈ చుట్టుపక్కల ఒక 5-6 ఊర్లు కూడా ఉన్నాయండి. ఇటు పక్క అయితే మంచి ల్యాండ్స్కి అయితే మంచి డిమాండ్ ఉందని కూడా ఇప్పుడు చూస్తున్నారు. ప్రజెంట్ మనతో పాటు వెంట కోటేశ్వరరావు గారు ఉన్నారు, అమరావతి రియల్ ఎస్టేట్. సో ఆయన కూడా కనుక్కుందాం ఏంటి డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయని కూడా. హలో, నమస్తే అండి. నమస్తే అండి. సో ఏంటి కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మనం వెంకటపాలెంలో ఉన్నాము. టెంపుల్ చూసామంటే చాలా పెద్ద టెంపుల్. అవునండి. సో డెవలప్మెంట్స్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు. సో మనకి బ్యాక్ సైడ్ చూస్తుంటే హైవే ఏంటండి అది? హైవే వచ్చేసి హైదరాబాదు మంగళగిరి హైవేని కనెక్ట్ చేస్తూ చేయడం జరిగిందండి. హైదరాబాదు NY-665ని కనెక్ట్ చేస్తూ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 90% ఆ హైవే అయితే కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ వెహికల్స్ అనేవి తిరుగుతున్నాయండి. అలాగే ఈ వెంకటపాలెంలో వచ్చేసి టీటీడీ టెంపుల్తో పాటు ఈ టీటీడీ టెంపుల్కి బ్యాక్ సైడ్ మైస్ హబ్ అని వారికి స్థలం కేటాయించడం జరిగిందండి. అలాగే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో 2 3-స్టార్ హోటల్, ఒక 5-స్టార్ హోటల్ అనేది స్థలం కేటాయించడం జరిగిందండి. అలాగే ఫార్చ్యూన్ మురళికి కూడా ఇక్కడ స్థలం కేటాయించడం జరిగింది. ఈ వెంకటపాలెంలో వచ్చేసి మంతెన సత్యనారాయణ బిల్డింగ్స్ అని దేశంలోనే ప్రకృతి దానికి సంబంధించి చాలా ఫేమస్ అండి. దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందండి మంతెన సత్యనారాయణ బిల్డింగ్స్ అని. అదిగోండి కనపడేవి. అలాగే అక్కడ దానికి బ్యాక్ సైడ్ ఫార్చ్యూన్ మురళి ఉంటుందండి. బిర్లా యూనివర్సిటీ కూడా రావటం జరిగిందండి. అలాగే ఈ వెంకటపాలెంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే డైమండ్ రింగ్ అనేది రాజధానిలో 3 డైమండ్ రింగ్లో వెంకటపాలెంలో కూడా ఒక డైమండ్ రింగ్ ఉందండి. 2 యూనివర్సిటీలు, 4 హోటల్స్ ఇక్కడ కేటాయించడం జరిగిందండి. ఈ వెంకటపాలెంకి వచ్చేసి మెయిన్ సీడ్ యాక్సెస్ రోడ్ ఒకటి ప్లస్ అండి. ఈ వెంకటపాలెంకి చుట్టుపక్కలలో కిష్టాపాలెం అనేది ఉందండి. కిష్టాపాలెం, మందరం కూడా ఈ గ్రామాలు ఉన్నాయండి. ఈ గ్రామాలకు కూడా మంచి డిమాండ్ అనేది ఉందండి. ఎందుకంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి అనుసంధానంగా ఉంటాయి. అలాగే 5-స్టార్ హోటల్స్ కానీ 3-స్టార్ హోటల్స్ కానీ కన్వెన్షన్ హాల్స్ కానీ ఎక్కువ ఈ ఏరియాలోనే ఉండటం వల్ల ఈ ఏరియాకి ఎక్కువ డిమాండ్ ఉందండి. అంటే ఈ లింగాయపాలెంకి సంబంధించి చుట్టుపక్కల విలేజెస్ ఏమేమి ఉన్నాయి దగ్గర నియర్ బై? విలేజెస్ వచ్చేసి వెంకటపాలెం, మందడం, కిష్టాపాలెం. ఎలా ఉన్నాయి రేట్స్ వచ్చేసి కిష్టాపాలెం వచ్చేసి 50 నుంచి 55 వేలు ఉంటుందండి. వెంకటపాలెం వచ్చి 60 నుంచి 55 వేలు ఉంటుందండి. అలాగే వెంకటపాలెంలోనే 60 నుంచి 65 వేలు కమర్షియల్ రేట్ ఉంటుందండి. మందడం వచ్చేసి 60 వేలు 55 వేలు ఉంటుందండి. కమర్షియల్ వచ్చి 60 నుంచి 65 వేలు ఉంటుందండి. ఓకే. సో మొత్తం ఈ సీడ్ యాక్సెస్ రోడ్ మనం చూస్తున్నాం 13 కిలోమీటర్ సీడ్ యాక్సెస్ సైడ్లు, అంటే రోడ్డు సైడ్ ఎంతవరకు ఉందంటే ల్యాండ్ రోడ్డు సైడ్? ఈ సీడ్ యాక్సెస్ రోడ్ వచ్చేసి మనం విజయవాడ నుంచి వెళ్ళేటప్పుడు వెంకటపాలెం తర్వాత అనేది ప్లాట్లు రైట్ సైడ్ వచ్చేసి సింగపూర్ వాళ్ళకి స్థలం కేటాయించడం జరిగిందండి. అలాగే లెఫ్ట్ సైడ్ అనేది రైతులకు కేటాయించడం జరిగింది. ఇక్కడ నుంచి దొండపాడు అయితే ఏదైతే ఉందో ఈ 13 కిలోమీటర్లు పొడవులో వచ్చేసి దాదాపుగా 60 నుంచి 55 వేలు దాకా రేట్ అనేది పరుగుతుందండి. ఇంకా రోడ్డుకి డైరెక్ట్గా యాక్సెస్ ఉంటే 65 వేలు దాకా రేటు జరుగుతుందండి. అంటే సీడ్ యాక్సెస్ రోడ్ అంటే మినిమం 55 వేల నుంచి 65 వేలు రేటు అనేది ప్రస్తుతం ఉందండి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అంపట ఎక్కువగా పెద్ద పెద్ద ప్లాట్స్ ఉంటాయండి. కాబట్టి ఈ ప్లాట్స్ కూడా రేట్లు ఎక్కువ ఉంటాయండి. చిన్న ప్లాట్లు అనేవి లోపల కేటాయించడం జరుగుతుంది. పెద్ద ప్లాట్లు అనేవి సీడ్ యాక్సెస్ రోడ్డుకి దగ్గరగా కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ప్లాట్ని బట్టి కూడా రేట్ అనేది కొంచెం డివైడ్గా ఉంటుంది. ఈ ప్రాంతం మొత్తం సేల్స్ ఏ విధంగా ఉందండి ప్రజెంట్? ఈ 3 నెలల నుంచి మార్కెట్ ఏ విధంగా పెరిగింది? అంటే ఎంతమంది ఇక్కడ కొన్నారంటే మీరు ఏం చెప్తారు? అంటే గవర్నమెంట్ మారిన తర్వాత మీద కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ఒక 5,000 గజం రేటు మళ్ళీ 1 or 2 monthsలో పెరగడం జరిగిందండి. గతంతో పోల్చుకుంటే 3 రెట్లు రేటు పెరగడం జరిగింది. అలాగే ఈ రాజధాని మొత్తం మీద ఒక 100 ప్లాట్లు సేల్ అయితే సుమారుగా 80% సీడ్ యాక్సెస్ రోడ్డుకి అనుకూలంగా ఉన్న ప్లాట్స్, కోర్ క్యాపిటల్ ప్లాట్స్, సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఉన్న ప్లాట్స్ ఎక్కువగా
సేల్స్ అయితే జరుగుతాయండి. ఎందుకు ఇంత డిమాండ్ సీడ్ యాక్సెస్ రోడ్? సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఎందుకు డిమాండ్ అంటే రాజధాని మొత్తం మీద ప్రథమంగా పెద్ద రోడ్డు వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్డేనండి. ఆల్మోస్ట్ 90% సీడ్ యాక్సెస్ రోడ్డు కంప్లీట్ అయిపోయి ఉందండి. కంప్లీట్ అయిపోయి జరుగుతున్న అంతా రాకపోకలు అనేవి నిరంతరంగా జరుగుతున్నాయి. కంప్లీట్ అయిపోయి ఉంది కాబట్టి వెళ్ళడానికి రావడానికి బాగా సింపుల్గా ఉంటుందని, ప్రజెంట్ పర్మిషన్ ఇస్తే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో, అలాగే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు కృష్ణానది బారుగా వెళ్తుంది, వాటర్ ఫెసిలిటీ కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఎక్కువ మంది ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అమ్మట ఎక్కువ మంది ఇంట్రెస్ట్గా ఉంటారు. ఒకసారి అంటే ఇక్కడ రేట్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పారు ఇప్పటికే మీరు. ఇది చాలా మంది ఏంటంటే ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారు, వాళ్ళకి ఎలా ఏంటని మీరు చెప్తారు? ఇక్కడికి మీరు ఎప్పుడు వచ్చి చూడాలనుకున్నా మేము చూపిస్తామండి. మీకు రాజధాని మొత్తం తిరిగి మీకు ఏ విధంగా ఎక్కడ ఉన్నాయో ప్రతి ఒక్కటి తిరిగి మేము చూపిస్తామండి. మీరు వచ్చి మమ్మల్ని మా ఆఫీస్కి వచ్చి కాంటాక్ట్ అయితే, మా ఆఫీస్ వచ్చి తుళ్ళూరులో ఉంటుందండి, అమరావతి రియల్ ఎస్టేట్ అండి. మా ఆఫీస్కి మీరు వస్తే మిమ్మల్ని మా వెహికల్లోనే తిరిగి మొత్తం చూపించి అసలు ఎక్కడెక్కడ ఏ డెవలప్ జరుగుతుంది, పనులు ఎంతవరకు వచ్చినాయి, ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడ జరగట్లేదు, ఎక్కడ ఏ విధంగా అనేది మీకు పూర్తిగా తిరిగి చూపించి, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే మీకు బలవంతం అయితే ఏం లేదండి. మీకు తిరిగి చూపించి మీకు నచ్చితేనే మేము మిమ్మల్ని మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మాకు ఫోన్ చేయటం కానీ లేకపోతే వచ్చి చూపించి కొనటం కానీ చేయండి. ఒకవేళ మీరు రాలేని పక్షంలో మా నెంబర్కి కాల్ చేయండి, మీరు వస్తే మేము తిరిగి చూపిస్తామండి. మీరు మాకు కాల్ చేయాల్సిన నెంబర్లు వచ్చేసి 7989021079 9010318041.